వెల్కమ్ బ్యాక్ టు మన ఎస్పీ తెలుగు ఛానల్. CCNA డే 22. డే 22లో ఈరోజు మనం రౌటర్ మోడ్స్, డిఫాల్ట్ గేట్వే, అదేవిధంగా రౌటింగ్ టేబుల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం రౌటింగ్ మోడ్స్ గురించి చూద్దాం. సో ఈ రౌటింగ్ మోడ్స్ అనేవి మనకి సిమిలర్గా స్విచ్ మోడ్స్ లాగే ఉంటాయి. ఓకే, సిస్కో IOS హ్యాస్ డిఫరెంట్ మోడ్స్. సో మనకి మోడ్స్ అనేవి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. అవి యూజర్ మోడు, ప్రివిలేజ్ మోడు, గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడు, ఇంటర్ఫేస్ మోడు, లైన్ మోడ్, అలానే రౌటర్ మోడ్. ఓకే, ఎవ్రీ మోడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షనాలిటీస్. ప్రతి మోడ్లోని మనకి ఒక్కొక్క ఫంక్షనాలిటీస్ అనేవి ఉన్నాయి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి యూజర్ మోడ్లో మనం ఎనేబుల్ కమాండ్ ఇచ్చి ఎనేబుల్ చేస్తాం. అదే ప్రివిలేజ్ మోడ్లో వచ్చేసి షో కమాండ్ యూజ్ చేసి షో రన్ లేదా షో ఇంటర్ఫేస్ స్టేటస్ అటువంటివి చూడడానికి. నెక్స్ట్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్ వచ్చేసి ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేయడానికి, అలాగే ఇంటర్ఫేస్ IP అడ్రస్ అసైన్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అలా ఒక్కొక్క మోడ్లో మనకి ఒక్కొక్క ఫంక్షనాలిటీస్ అనేవి వర్క్ చేస్తాయి అన్నమాట. సిస్కో IOS ఈజ్ CLI. సో ఈ కంప్లీట్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది మనం CLI మోడ్ని యూజ్ చేసి చేస్తాం. అదేవిధంగా కమాండ్స్ ఆర్ మోడ్ స్పెసిఫిక్. సో కమాండ్స్ కూడా మనం మోడ్ని పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రివిలేజ్ మోడ్ అనుకోండి, షో రన్, లేకుంటే షో ఇంటర్ఫేస్ స్టేటస్ అని కొడుతుంటాం. అదే గ్లోబల్ కాన్ఫిగరేషన్లోకి వచ్చి ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ 0/1 అలా కాన్ఫిగరేషన్ మోడ్లో ఒకలాగా ఉంటుంది కమాండ్స్ అనేవి, అలానే ప్రివిలేజ్ మోడ్స్లో వేరేలాగా ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రాంప్ట్స్ చూస్తే మనం రౌటర్లో లాగిన్ అయిన తర్వాత మనకి ప్రాంప్ట్స్ అయితే ఇలా ఉంటాయి. తర్వాత అదే ఎనేబుల్ చేసిన తర్వాత ప్రివిలేజ్ మోడ్ వచ్చేసి రౌటర్ హ్యాష్ అని వస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తే రౌటర్ కాన్ఫిగ్ అని వస్తుంది. ఇలా ప్రాంప్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ మోడ్, అదే ఇది వచ్చేసి మనకి లైన్ మోడ్, అంటే టెల్నెట్ అది యూజ్ చేస్తాం కదా, కాన్ఫిగర్ చేస్తాం కదా, ఆ లైన్ మోడ్ ఇది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ రౌటర్ మోడ్ అంటే మనకి రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. RIP లేకుంటే IGRP, OSPF, ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేయడానికి మనకి ఈ రౌటర్ మోడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అదే మనం నేమ్స్ రూపంలో చూస్తే ఇలా యూజర్ మోడ్, ప్రివిలేజ్ మోడ్, గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్, ఇంటర్ఫేస్ మోడ్, లైన్ మోడ్, రౌటర్ మోడ్. ఓకే, అయితే ఈ రౌటర్ మోడ్స్ యొక్క నావిగేషన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇది యూజర్ ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రివిలేజ్ మోడ్, ఇది వచ్చేసి గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్. అంటే యూజర్ మోడ్ నుంచి బయటికి రావాలంటే ఎనేబుల్ చేయాలి. నెక్స్ట్ ప్రివిలేజ్ మోడ్ నుంచి మనం బయటికి రావాలంటే కాన్ఫిగ్ టీలోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఇంటర్ఫేస్ మోడ్. సో ఇవన్నీ ఇంటర్ఫేస్లు. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి లైన్ కన్సోల్, అలానే లైన్ VTY అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్రోటోకాల్స్, IGRP, RIP, OSPF. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ అంతా మనం రాబోయే వీడియోలో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న పాయింట్ ఉంది, స్విచ్ ఇన్ ల్యాన్. సో ఇది ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎంటైర్ ఏదైతే ఉందో ఇది ఒక నెట్వర్క్. ఇది చూసినట్లయితే 10.0.0.3 10 సిరీస్ నెట్వర్క్ అన్నమాట. ఈ నెట్వర్క్ చూసినట్లయితే 192.168.6.1 ఇది 192 నెట్వర్క్. సో ఈ మధ్యలో ఉన్న డివైస్ ఏముంది, స్విచ్ ఉంది. సో ఇలా రెండు డిఫరెంట్ నెట్వర్క్ల మధ్యన స్విచ్ అయితే మనకి పనిచేయదు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ పాయింట్. సో కాన్ టాక్ వన్ గ్రూప్ టు అనదర్, ఒక గ్రూప్ ఇంకో గ్రూప్తో కమ్యూనికేట్ అవ్వడానికి అవదన్నమాట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్విచ్ అనేది సింగిల్ నెట్వర్క్లోనే వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, అదే మన రౌటర్ విషయంలో చూస్తే, రౌటర్ ఇన్ ల్యాన్ విషయంలో చూస్తే ఇక్కడ సేమ్ అవే నెట్వర్క్స్. ఇటు సైడ్ 10 సిరీస్ ఉంది, ఇటు సైడ్ మనకి 192 సిరీస్ ఉంది. కానీ ఇక్కడ మనకి మిడిల్లో ఉన్న డివైస్ ఏముందంటే రౌటర్. సో రౌటర్ అనేది మనకి రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యన కూడా వర్క్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు గ్రూపులు ఒకదానితో ఒకటి ఈజీగా కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, సో రౌటర్ ఇన్ దానికి, స్విచ్ ఇన్ దానికి డిఫరెన్స్ అదనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ డిఫాల్ట్ గేట్వే. ఫ్రెండ్స్, డిఫాల్ట్ గేట్వే అనేది మనకి రౌటర్ విషయానికి వచ్చేస్తే చాలా కీ రోల్ పోషిస్తుంది. సో ఈ కీ రోల్ ఏంటంటే చూడండి, ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ది నెట్వర్క్. ఈ రౌటర్ అనేది డిఫాల్ట్ గేట్వే అనేది రౌటర్కి ఒక గేట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇన్ గేట్, అవుట్ గేట్ ఎలానో అలా ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ పాయింట్ కింద పనిచేస్తుంది. అలానే
దిస్ ఈజ్ ది ఐపీ అడ్రస్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ డిఫరెంట్ నెట్వర్క్స్. సో ఇదేంటంటే మీరు ఇక్కడ కింద ఇమేజ్ చూసినట్లయితే ఈ డయాగ్రామ్ చూడండి, ఇదొక నెట్వర్క్, అదేవిధంగా ఇదొక నెట్వర్క్, ఇది మొత్తం ఇలాగ ఒక నెట్వర్క్, అలానే ఇది ఇలాగా ఇది ఒక నెట్వర్క్. అయితే ఈ రౌటర్ దగ్గర ఏదైతే ఇంటర్ఫేస్లు ఉన్నాయో, ఈ ఇంటర్ఫేస్లు ఏవైతే ఉన్నాయో ఇవి గేట్వేల కింద కన్సిడర్ అవుతాయి. వీటికి ఇక్కడ ఏవైతే డివైజ్లు ఉన్నాయో ఈ అన్ని డివైజ్లకి అది గేట్వే, ఈ డివైజ్లు అన్నింటికి ఇది గేట్వే అన్నమాట. ఓకే, డిఫాల్ట్ గేట్వే ఈజ్ టిపికల్లీ ది ఐపీ అడ్రస్ ఆఫ్ రౌటర్. ఐపీ అడ్రస్ ఈ రౌటర్ ఇంటర్ఫేస్ మీద ఏదైతే ఐపీ ఇస్తారో ఆ ఐపీఏ మనకి గేట్వే అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ గేట్వే ఈజ్ నాట్ రిక్వైర్డ్ విత్ ఇన్ ద నెట్వర్క్స్. మనకి ఆల్రెడీ పాయింట్ తెలుసు, సింగిల్ నెట్వర్క్లో గేట్వే అనేది అవసరం లేదు. ఎప్పుడైనా ఒక నెట్వర్క్ వేరే నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వాల్సిన టైం వస్తే అప్పుడు మాత్రం గేట్వే అనేది మనకి యూజ్ అవుతుంది. డిఫాల్ట్ గేట్వే మస్ట్ బి కాన్ఫిగర్డ్ ఇన్ ఎవ్రీ కంప్యూటర్ టు కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ నెట్వర్క్. సో ఇక్కడ ఏవైతే డివైస్లు ఉన్నాయో ఇది చూసారు కదా, వీటిలో కంపల్సరీ ఈ 10.0.0.100 అనేది గేట్వేలో కంపల్సరీగా ఉండాలన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ పీసీ ఓపెన్ చేసిన అనుకోండి, మనకి ఐపీ అడ్రస్ అనేది ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి గేట్వే. ఓకే, అదే ఈ సైడ్ డివైస్ తీసుకుంటే వీటి యొక్క గేట్వే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ ఓపెన్ చేస్తే మనకి ఐపీ అనేది ఇలా ఉంటుంది అన్నమాట, 6.1. అలానే గేట్వే వచ్చేసి మనకి 6.100. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ రౌటింగ్ టేబుల్? ది లిస్ట్ ఆఫ్ నెట్వర్క్స్ దట్ రౌటర్ నోస్. రౌటింగ్ అనేది కన్ఫ్యూజ్ అనుకుంటాం, కానీ కన్ఫ్యూజ్ అయితే ఏముండదు, సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుంటే చాలు అనమాట. సో ఈ రౌటింగ్ టేబుల్ ఎలా ఫామ్ చేస్తుందంటే, రౌటర్కి కనెక్ట్ అయ్యి ఉన్న డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉన్న ఇంటర్ఫేసెస్లు, అదేవిధంగా వాటిలో ఎనేబుల్ చేసిన రౌటింగ్ ప్రోటోకాల్ని బేస్ చేసుకొని బెస్ట్ ప్యాత్ చూజ్ చేసుకొని ఆ డెస్టినేషన్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ నెట్వర్క్స్ని ఇది టేబుల్ కింద ఫామ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, రౌటర్ క్యాన్ రీచ్ ఓన్లీ దోస్ నెట్వర్క్స్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ద రౌటింగ్ టేబుల్. సో ఆ నెట్వర్క్స్ ఏవైతే రౌటింగ్ టేబుల్లో ఉంటాయో వాటినే ఇది రీచ్ అవుతుంది. అదేవిధంగా రౌటింగ్ టేబుల్ కంటైన్స్ ఓన్లీ ది బెస్ట్ ప్యాత్ టు రీచ్ నెట్వర్క్స్. ఈ రౌటింగ్ టేబుల్లోని ఈ రౌటర్కి ఏ నెట్వర్క్ అయితే ఈ రీచ్ అవ్వడానికి, అదేవిధంగా కమ్యూనికేట్ అవ్వడానికి బెస్ట్ నెట్వర్క్స్, అదే డెస్టినేషన్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటినేది రౌటింగ్ టేబుల్లో చూజ్ చేసుకొని టేబుల్ ఫామ్ చేసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ రౌటింగ్ టేబుల్ ఇంక్లూడ్స్ నెట్వర్క్ అడ్రస్, ఎగ్జిట్ ఇంటర్ఫేస్ అండ్ మ్యాట్రిక్స్. సో ఈ రౌటింగ్ టేబుల్ ఫామ్ చేసుకునే టైంలో ఇది నెట్వర్క్ అడ్రస్, అదేవిధంగా ఎగ్జిట్ ఇంటర్ఫేసు, అదేవిధంగా మెట్రిక్స్. ఈ మెట్రిక్స్ వాల్యూ కూడా మీకు చెప్తాను వచ్చి నెక్స్ట్ వీడియోస్లో. ఈ మెట్రిక్ వాల్యూను బేస్ చేసుకునేది టేబుల్ అనేది ఫామ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రౌటింగ్ టేబుల్ అనేది మీకు నేను చూపిస్తాను. వాళ్ళకి మనం సిస్కో ప్యాకెట్ ట్రేస్లో రౌటర్ కాన్ఫిగర్ చేసేటప్పుడు రౌటింగ్ టేబుల్ ఎలా ఫామ్ అవుతుందో అవన్నీ మీకు ల్యాబ్లో కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే బై డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ కంటైన్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ ఇన్ఫర్మేషన్. ఇది రౌటర్ అనుకుంటే ఈ రౌటర్కి 5 ఇంటర్ఫేస్లు ఉన్నాయి. 5 ఇంటర్ఫేస్లో 5 నెట్వర్క్స్ అనేవి కనెక్ట్ అయ్యి చూడండి, 172, ఓకే, 11 డాట్ సిరీస్, అలానే 192 సిరీస్, 10 డాట్ సిరీస్. సో ఇవేవైతే డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉన్నాయో వీటిని ఇది ఆల్రెడీ మనకి రౌటింగ్ టేబుల్లో ఫామ్ చేసుకుంటుంది, ఎందుకంటే డైరెక్ట్లీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ప్లస్ ట్రస్టెడ్ పోర్ట్స్ అన్నమాట ఇవి, ఎందుకంటే ఈ ఏదైతే నెట్వర్క్ అనేది డైరెక్ట్గా మనకి రౌటర్లో కాన్ఫిగర్ అయ్యింది కాబట్టి ఇవి ట్రస్టెడ్. సో ఇవి మనకి రౌటింగ్ టేబుల్ ఎలాగా యాస్టీజ్గా ఇంటర్ఫేస్ ఐడి, అలానేవి సి అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ అనమాట. మీకు రౌటింగ్ టేబుల్ ఫామ్ చూపించేటప్పుడు చూపిస్తాను. ఈ సి అని ఉన్న దగ్గర మనకి వాడు దాని పర్పస్ కూడా ఏంటో చూపిస్తాడు అనమాట. సో అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాడు సి అంటే ఏంటో. సో అది కూడా మీకు చూపిస్తాను. ఈ E0, E1, E2 ఏవైతే ఉన్నాయో ఇవి ఇంటర్ఫేస్లు అనమాట. సో రౌటింగ్ టేబుల్లో ఏం చేస్తుంది, ఇంటర్ఫేస్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా కనెక్ట్ అయి ఉన్న నెట్వర్క్ అడ్రస్ కూడా మనకి ఇది ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ డిజైన్ రూల్స్. ఫ్రెండ్స్, ఇది రౌటింగ్లో ఏంటంటే నెట్వర్క్ డిజైన్ చేయడానికి కొన్ని రూల్స్ని ఫాలో అవుతుంది అనమాట. ఆ రూల్స్ ఏంటంటే
ఆల్ ది కనెక్టెడ్ ఇంటర్ఫేసెస్ మస్ట్ బి డిఫరెంట్ నెట్వర్క్స్. ఓకే, మీరు చూసినట్లయితే రౌటర్లో 3 ఇంటర్ఫేస్లు ఉన్నాయనుకోండి, 3 ఇంటర్ఫేస్లో కనెక్ట్ అయిన నెట్వర్క్స్ అనేవి డిఫరెంట్ నెట్వర్క్లు ఉండాలి. ఎందుకంటే సేమ్ నెట్వర్క్ ఉంటే ఇంకా యూజ్ ఏముంది? మన రౌటర్ కాన్సెప్ట్ ఏంటి? డిఫరెంట్ నెట్వర్క్స్ని ఇది కమ్యూనికేట్ చేస్తుంది. కాబట్టి సేమ్ నెట్వర్క్ ఉంటే ఇంకా అక్కడ రౌటర్ ఎందుకు, మన స్విచ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? రౌటర్ యొక్క థీమ్ ఏంటంటే ఏవైతే 3 ఇంటర్ఫేస్లు ఉన్నాయో వాటిలో 3 డిఫరెంట్ నెట్వర్క్సే కనెక్ట్ అయి ఉండాలి. అదేవిధంగా ఆల్ ది ల్యాన్స్ మస్ట్ బి డిఫరెంట్ నెట్వర్క్స్. అదేవిధంగా ఇక్కడ రౌటర్కి మధ్యన కనెక్టివిటీ కాకుండా రౌటర్ కిందనున్న, ఫర్ ఎగ్జాంపుల్కి నాకు 4 బ్రాంచ్లు ఉన్నాయి. వైజాగ్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, చెన్నైలో ఒకటి. అప్పుడు నాకు లోకల్గా ఉంటుంది కదా నెట్వర్క్. ఆ లోకల్గా ఉన్న నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఒక బ్రాంచ్లో ఉన్నది ఇంకో బ్రాంచ్లో ఉండకూడదు అనమాట. సో ఆ బ్రాంచ్లో కూడా సపరేట్ నెట్వర్క్ ఉండాలి. లేకపోతే ఏమవుద్ది? కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుద్ది. ఓకే, ల్యాన్ అండ్ డిఫాల్ట్ గేట్వే మస్ట్ బీ ఇన్ సేమ్ నెట్వర్క్. సో మనం చూసినట్లయితే ఇది గేట్వే కదా. సో ఈ గేట్వే అదేవిధంగా ల్యాన్ అనేది లోకల్ నెట్వర్క్ అడ్రస్లు ఉంటాయి కదా, అవి కంపల్సరీ సేమ్ అడ్రస్లు అయ్యి ఉండాలి. అంటే గేట్వే అడ్రస్ ఏది ఉందో ఆ ల్యాన్ ఐపీలు కూడా అదే సిరీస్లో ఉండాలని రూల్. ఓకే, 2 డైరెక్ట్లీ కనెక్టెడ్ ఇంటర్ఫేసెస్ మస్ట్ బి సేమ్ నెట్వర్క్. ఈ పాయింట్ మీరు ఒకసారి చూసినట్లయితే వీడు ఏం చెప్తున్నారంటే ఒక రౌటర్కి ఇంకొక రౌటర్కి మధ్య కనెక్టివిటీ ఉంటుంది కదా. సో ఆ కనెక్టివిటీ దగ్గర మాత్రం సేమ్ నెట్వర్క్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఎలాగంటే ఈ రౌటర్ ఇంటర్ఫేస్ దగ్గర ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇక్కడ 10.0.0.2 అదే ఇది ఈ రౌటర్లో అయిపోయింది. మనం ఎంత కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం? సేమ్ రౌటర్లో సేమ్ నెట్వర్క్ ఉండకూడదు అన్న. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ అయిపోయింది. ఓకే, ఇది ఈ రౌటర్ విషయానికి వస్తే ఇది ఒక నెట్వర్క్ మాత్రమే. అదే నెట్వర్క్ ఎండ్ రౌటర్ ఏదైతే ఉందో ఆ రౌటర్లో కూడా అదే సిరీస్లో ఉండాలి. అది రౌటర్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది చూడండి, 11.0.0.2 కదా. సో ఇది ఈ ఇంటర్ఫేస్. అదే నెక్స్ట్ తర్వాత రౌటర్ ఇంటర్ఫేస్ చూసినట్లయితే ఇది 11.0.0.1 అనమాట. చూడండి, ఈ రౌటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి కనెక్ట్ అయి ఉన్న 2 ఇంటర్ఫేస్లు డిఫరెంట్ నెట్వర్క్స్. మన కాన్సెప్ట్ కూడా అదే. ఆ రౌటర్ విషయానికి వస్తే నెట్వర్క్ అనేది డిఫరెంట్, సపరేట్ అవ్వాలి. కానీ ఈ రౌటర్ నుంచి వేరే రౌటర్ కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ ఎండ్ ఇంటర్ఫేస్లో ఏదైతే అయిపోయిందో నెక్స్ట్ రౌటర్కి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఐపీ అనేది సేమ్ నెట్వర్క్లో ఉండాలని చెప్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ల్యాబ్ నెట్వర్క్. ఫ్రెండ్స్, ఇది నేను టెంపరీగా మీకు చూపిస్తున్నాను. మామూలుగా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఒక 4 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ. సో ఇలా ఉంటే మనం రాబోయే వీడియోస్లో నెట్వర్క్ అనేది ఇలానే బిల్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 బ్రాంచ్ల్లో 4 రౌటర్లు పెడతాము. సో వాటిని ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి మనకి స్టాటిక్ రౌటింగ్ ఉంటుంది, అలానే డైనమిక్ రౌటింగ్ కూడా ఉంటుంది. స్టాటిక్ రౌటింగ్లో వచ్చేసి ఓన్లీ సింగిల్ రౌటింగ్. డైనమిక్ రౌటింగ్లో విషయానికి వచ్చేసి మనకి రిప్, ఏఐజిఆర్పి, ఓఎస్పిఎఫ్ అనే కొన్ని డైనమిక్ రౌటర్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించి ఈ ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి మధ్య కనెక్టివిటీ ఎలా ఎనేబుల్ చేస్తామన్నదే మనకి కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఈ వీడియో జస్ట్ మీకు ప్రజెంట్ డెమో పర్పస్ మీద చూపించాను. మనం రాబోయే వీడియోస్లో యాస్టీస్గా కాన్ఫిగరేషన్ అనేది ఇటువంటి ల్యాబ్ తయారు చేసి సిస్కో ప్యాకెట్ ట్రేస్లో ఇటువంటి ల్యాబ్ ఒకటి క్రియేట్ చేసి మీకు నేను చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.